కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే అమ్మకు వందనం పథకం అందని విద్యార్థులకు ప్రజాప్రస్థానం పార్టీ బాసటగా నిలిచింది. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు తోట ముకుంద్ మాట్లాడుతూ, అందరికీ నమస్కారం అండి. నేను మీ తోట ముకుంద్, ప్రజాప్రస్థానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, న్యాయవాదిని. మీ అందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ అందరికీ తెలిసినటువంటి ముఖ్యమైనటువంటి పథకం తల్లికి వందనం. కూటమి ప్రభుత్వం ఈ తల్లికి వందనం అనేటువంటి కాన్సెప్ట్ పేద పిల్లలకి విద్యారంగంలో ప్రోత్సాహం చేయాలనేటువంటి ఉద్దేశంతో పేద కుటుంబాలు చెందినటువంటి బిడ్డలకి ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఆర్థిక బడ్జెట్ అనేది రిలీజ్ చేస్తామని ఎలక్షన్స్ ముందు మాట ఇవ్వడం జరిగిందండి. కాకపోతే దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే, చాలా మటుకు పేద బిడ్డలకి ఈ ఒక పథకం ఆంధ్రప్రదేశ్లో అందట్లేదండి. గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇదే పథకం పేరు అమ్మ ఒడి. ఈ అమ్మ ఒడి పథకం కుటుంబంలో బిడ్డలు ఎంతమంది అయితే ఉంటారో ఒక బిడ్డకే ఇది శాంక్షన్ అయ్యేదండి. బట్ ఏదైతే కూటమి గవర్నమెంట్ ఈ తల్లికి వందనం అనేటువంటి కాన్సెప్ట్ ఎంతమంది పిల్లలుంటే పేద కుటుంబంలో అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇస్తానని మాట ఇవ్వడం జరిగిందండి. కాకపోతే బస్తీల్లో పేద బిడ్డల పరిస్థితి చూస్తే దారుణంగా ఉందండి. ఒక్క బిడ్డకు కూడా కాదు, 3 బిడ్డలు 2 బిడ్డలు కాదండి, చాలా మటుకు ఖాతాలు ఒక్క బిడ్డకు కూడా రావట్లేదండి. ఈరోజు ప్రజాప్రస్థానం పార్టీ నుంచి అలాంటి పిల్లలను ఏరి ఎంచి వీళ్ళకి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక బిడ్డకి తల్లికి వందనం ఏదైతే అప్పట్లో అమ్మ ఒడి ఉండేదో వచ్చేదండి. కానీ ఈరోజు వాళ్ళకి తల్లికి వందనం అనేది రావట్లేదండి. సో ఈరోజు మా వంతు సహకారంగా ప్రజాప్రస్థానం పార్టీ నుంచి వీళ్ళకి ఆర్థిక సదుపాయం అందచేస్తూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి గవర్నమెంట్ని నిలదీస్తూ రేపు భవిష్యత్తులో ఇలాంటి నెక్స్ట్ బడ్జెట్లో పేద పిల్లలందరికీ కూడా అందచేయాలి. లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎవరికైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కూటమి గవర్నమెంట్లో కూడా అందాలని ప్రజాప్రస్థానం పార్టీ డిమాండ్ చేస్తూ, మీ తోట ముకుంద్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.